హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ బ్లౌజ్ కటింగ్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా, మిషన్ రాని వాళ్ళు కూడా, ఏమాత్రం మిషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే ఈ కటింగ్ వీడియో చూసి వెంటనే బ్లౌజ్ కుట్టేయాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒకే కటింగ్లో 2 మెడలు ఒకేసారి కట్ చేయొచ్చు. మనం అసలు రాని వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూసి ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళ అన్ని వీడియోస్ కంటే ఈ వీడియోలో కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇకపై నేనే వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూసేద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్ని ఏ మడతలు లేకుండా నీట్గా సర్ది పెట్టుకోవాలి. 2 అంచులు ఒకే వైపు ఉండేలాగా మడత పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు 2 హ్యాండ్స్ పట్టుకోవాలి. ఒక చంక దగ్గర లెఫ్ట్ హ్యాండ్ చంక దగ్గర, రైట్ హ్యాండ్ చంక దగ్గర పట్టుకొని ఇటు ఓపెన్గా ఉన్న వైపు కాకుండా బ్లౌజ్ పీస్ క్లోజ్లో ఉన్న వైపు ఆది బ్లౌజ్ యొక్క చంకలు రెండింటిని పట్టుకొని చూడాలి. ఎంత అయితే ఉందో అంత లెంత్ అనేది మనం తీసుకోవాలి. చూసారు కదా, అలా పెట్టుకోవాలి. బ్లౌజ్ యొక్క 2 చేతుల చంకలు కొంచెం ఖర్చు కోసం అని కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచు వరకు పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ పీస్ని కట్ చేయాలి. ఇప్పుడు ఆ కట్ చేసిన పీస్ని మరలా 2 మడతలు వేసుకోవాలి. ఈసారి ఒకవైపు కుట్టు భాగం రావాలి, ఒకవైపు ప్లెయిన్గా ఉన్న పీస్ రావాలి. 2 నిలువుగానే మడత వేసుకోవాలి. అది చూసారు కదా, ఒకవైపు కుట్టున్న భాగం, మరోవైపు ప్లెయిన్గా ఉన్నది. ఇలా తీసుకొని దాన్ని 2 మడతలు వేయాలి. మళ్ళీ 2 మడతలు వేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క భుజం నుంచి షేప్ పట్టి వరకు ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ తీసుకోవాలి. చూసారా, కొంచెం ముందుకు జరుపుకోండి. ఇలా మన షోల్డర్ దగ్గర నుంచి షేప్ పట్టి వరకు చూసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ ఉంటుంది, ఆ షేప్ డ్రా చేసుకొని షోల్డర్ లెంత్ అనేది చూసుకొని కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచు 1-2 ఇంచుల వరకు ఉండేలాగా పెట్టుకోవాలి. నాకు తెలిసి ఇంత ఈజీగా యూట్యూబ్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. చాలా ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టకటకా కట్ చేసి కుట్టేస్తూ ఉంటారు. వాళ్ళు కుట్టినట్టు కుడితే నాకైతే బ్లౌజ్ అయితే తప్పు వచ్చిందండి, సైజ్ కరెక్ట్గా రాలేదు. అందుకని నేను మా కింద ఒక ఆంటీ నేర్పుతున్నారు, ఆ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఉంది, నాలాగా చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బ్లౌజ్ అనేది తప్పే పోదండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ముందు మెడ డ్రా చేసుకున్న తర్వాత వెనక వీపు సైజ్ ఎంత ఉందో చూసి అది వీడియో లెంత్ అయినా పర్వాలేదు, నాలాగా బిగినర్స్కి అర్థం అవ్వాలని నేను చాలా స్లోగా ఉన్న వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. వీడియోని అయితే అస్సలు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయలేదు. బ్లౌజ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక పార్ట్ వరకు కట్ చేయాలి.
వెనక మెడకి ఖర్చు మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన పని లేకుండా ఖర్చు ఉంచేసుకొని కట్ చేయాలండి. మిగిలిన భాగాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలా మడిస్తే మనం వెనక వీపుకి ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చులాగా పెట్టాల్సిన అవసరం లేకుండా చేతి పని చేయడానికి సరిపోయేంతగా ఉంటుంది. అదిగోండి అలా నడుముకి వెనక పార్ట్కి అలా సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా పై పార్ట్ వరకు కట్ చేయండి. మనం డ్రా చేసిన ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకోవాలండి ముందు. క్లాత్ని గట్టిగా లాగటం కానీ గట్టిగా పట్టుకొని కట్ చేయడం కానీ చేయకూడదు. చాలా లూజ్గా వదిలేసి చాలా ఈజీగా కట్ చేసేయాలి. అలానే వెనక పార్ట్ కూడా చంక లూజ్ అనేది కొంచెం పైకి పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ అనేది కట్ చేసేయాలి. ఇప్పుడు తర్వాత నెక్ డీప్ అండి. ఇది ఫ్రంట్ నెక్ వరకు కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ అనేది తీస్తారు చూడండి. క్లాత్ ఎలా ఉంటే అలా కట్ చేసేయకూడదండి. మన వైపు సర్దుకొని నీట్గా ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ వరకే కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని ఒకసారి ఆది చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆది. మనం ఒకసారి బ్యాక్ నెక్ కూడా ఆది చూసేసుకొని ఒకసారి కట్ చేసుకోండి. అలా దగ్గరికి పెట్టుకుంటే మనకి మెడలు వేసేటప్పుడు లూజ్ రాకుండా సాగిపోకుండా ఉంటుందండి. ఇది స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఆది బ్లౌజ్ చూసి కట్ చేసామో అలాగే బ్యాక్ నెక్ కూడా ఆది బ్లౌజ్ని చూసి ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని లోతు డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని 2 పీసులు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకే ముక్కలో తీసేయొచ్చండి. మనం చాలా ఈజీగా కటింగ్ అనేది చూపించానండి. ఒకసారి చూసి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పట్లాగా ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేసి చూసిన దానికంటే ఇలా ఈజీగా 2 పార్ట్ ఒకేసారి కట్ చేసే వీడియో అనేది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎలా ఉందో. ఒకే కట్లో 2 వచ్చేసింది కదా. ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు జాయింట్ అయి ఉందండి. అది మనం ఫ్రంట్ పార్ట్ని వేరు చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, ఆ ప్లేస్ని కట్ చేసేయాలి. ఈ వీడియోలో మనం విడిగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. షేప్ పట్టీలు ఈ వీడియోలోనే వచ్చేస్తాయి. ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. ఎక్స్ట్రా మనం ఏ క్లాత్ యాడ్ చేసి కుట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ వర్క్ శారీ బ్లౌజ్ అయినా సరే ఈ మెథడ్లో కట్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది పడకుండా ఆ క్లాత్ తోటే ఈజీగా సరిపోతుంది. మళ్ళీ బ్లౌజ్లో కూడా ఎలాంటి తేడా రాదండి. ఎంత పెద్దవాళ్ళకైనా సరే సరిపోతుంది. 1 మీటర్ క్లాత్ అయితే చాలా బాగా సరిపోతుంది. ఇది 80 పాయింట్స్ క్లాతేనండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం కూడా మిగిలిన క్లాత్ని 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని కుట్లన్నీ ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం క్లాత్ని ముందుకు వదిలేసి తర్వాత హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో మీకు ఇలాగే ఈజీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. బిగినర్స్ అయితే ఈ వీడియో చూసి తప్పకుండా నేర్చుకోవచ్చు మిషన్ అనేది. మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ఆల్.
ఇంకా ఏంటో ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు, వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? షేప్ పట్టీలు కూడా దీంట్లోనే వస్తాయని చెప్పాను కదా, అవి షేప్ పట్టీలేనండి. హ్యాండ్స్ తీసిన తర్వాత ఎక్స్ట్రా ప్లేస్ అనేది మిగిలింది కదా, ఆ ప్లేస్ని షేప్ పట్టీలుగా తీసుకోవాలి. షేప్ పట్టీలు అంటే ఫ్రంట్ పార్ట్కి షేప్స్ కింద వస్తుందండి. షేప్ పట్టీ మందంగా ఉంటుంది. దీనికి కొంచెం ఎక్స్ట్రా వేరే క్లాత్ అనేది పడుతుంది, ఇంకెక్కడ వేరే క్లాత్ పట్టదు. ఓకేనా? ఈ షేప్ పట్టీలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ పీస్లో. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.